మనం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ నుంచి లైవ్ దృశ్యాలు చూస్తున్నాము. బీఆర్ఎస్ నేతలంతా కూడా లోపలికి వెళ్తూ ఉన్నారు. మాజీ మంత్రి కేటీఆర్ జస్ట్ ఇప్పుడే లోపలికి ఎంటర్ అయిన దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ముఖ్యమంత్రి కోసం ఆల్రెడీ ఒక కుర్చీని సిద్ధం చేసి బీఆర్ఎస్ నేతలు వెయిట్ చేస్తున్న దృశ్యాలు చూడొచ్చు. భారీగా చేరుకున్నారు బీఆర్ఎస్ నేతలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, అలాగే కార్యకర్తలు కూడా భారీగా చేరుకున్నట్టుగా తెలుస్తోంది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ అంతా కూడా ఒక రకమైన సందడి వాతావరణం కనిపిస్తోంది. భారీగా పోలీసులు కూడా మోహరించారు. ఎలాంటి గొడవలు కూడా జరగకుండా ముందస్తుగానే పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు. 4వ తేదీన ముఖ్యమంత్రి విసిరిన సవాల్ను స్వీకరిస్తున్నాము అంటూ 5వ తేదీన ప్రకటించారు మాజీ మంత్రి కేటీఆర్. ఆయన ఒక డేట్ కూడా ఇచ్చారు. జూలై 8వ తేదీన ప్రెస్ క్లబ్లో చర్చకు సిద్ధమని ప్రకటించారు. ఆయన ప్రకటించినట్టుగానే ఇవాళ వచ్చారు. కానీ కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరు కూడా ఆ డేట్ని వాళ్ళు కన్ఫర్మ్ చేయలేదు. ఇవన్నీ కూడా అసెంబ్లీలో చర్చించాల్సిన అంశాలు, అసెంబ్లీలో చర్చకు సిద్ధం అంటూ కాంగ్రెస్ నుంచి మంత్రులు ప్రకటించారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి కోసం ఒక చైర్ కూడా వేసిన దృశ్యాలు చూడొచ్చు. హానరబుల్ చీఫ్ మినిస్టర్ అంటూ ఆ చైర్ పైన వేసి అక్కడ రిజర్వ్ చేసి పెట్టారు. బట్ ముఖ్యమంత్రి మాత్రం ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఆయన రాలేరు కాబట్టి ఆయన తరపున ఎవరైనా సరే మంత్రులు వచ్చినా కూడా తాము చర్చకు సిద్ధమని కేటీఆర్ ప్రకటించారు.